అండి, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా ఎయిర్పోర్ట్ వెళ్తానని చెప్పేసి. సో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళైతే రాలేదు. ఒక 14 నిమిషాల వెయిట్ అయితే చేసిన, కానీ రాలేదు. ఇంకా వాళ్ళు వస్తలేదని చెప్పేసి, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా మనకు 5 మినిట్స్ కంటే ఎక్కువ మనం అక్కడ బండిని అయితే పార్క్ చేయరాదు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉంటారు కాబట్టి మనకు ఆన్లైన్లో ఫైన్ అనేది వేస్తారు అన్నట్టు. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంకా అలా తిరుగుకుంటానే ఉన్నా. మళ్ళీ గ్రౌండ్ వేసుకోవడము, మళ్ళీ రావడము, మళ్ళీ ఒక 5 నిమిషాలు అక్కడ బండి పెట్టడము, అలా చేస్తుంటే అట్లా వెయిట్ చేస్తా ఒక అర్ధగంట అయిపోయింది. అర్ధగంట తర్వాత మనం బాబాయ్ అయితే ఫోన్ చేసి సెకండ్ గేట్ అక్కడికి అయితే రమ్మన్నాడు. సెకండ్ గేట్ కాడికి అయితే నేను వెళ్ళిన తర్వాత ఇంకా నేను అనుకున్నది ఏంటంటే మా బాబా ఒక్కడే వస్తుంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఉన్నదన్నమాట. మా మేడం వాళ్ళ పిల్లలు, ఒక అందులో మిస్సింగ్ ఎవరు అంటే ఒక పని మనిషి, ఒక చిన్న బాబు, చిన్న పాప అన్నట్టు. వాళ్ళు అక్కడే సౌదీలో ఉండిపోయారు. వీళ్ళైతే ఇక్కడ ఖత్తర్కి అయితే రావడం జరిగింది. సో వాళ్ళని పిక్ చేసుకొని ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లోడు వెంటనే వీళ్ళ బ్యాగులని లగేజ్ అని లోపల పెట్టేసి మళ్ళీ మా పిల్లోడిని హెయిర్ సెలూన్ షాప్ తీసుకుపోయి కటింగ్ చేయించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా మా మేడం ఇట్లా ఎక్కడికి వెళ్ళరు అనుకున్నా. అయితే అంతల్ని మళ్ళీ మా మేడం ఫోన్ చేసి సో రాజు బండి అయితే స్టార్ట్ చేయాలి. సో నేను బండి స్టార్ట్ చేయగానే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను. షాపింగ్కి వెళ్ళిపోయి ఇంకా 10:30 అయిపోయిందప్ప. 10:30కి అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డ్యూటీ తగ్గదు కదా, ఇంకా తిని పడుకుందామని చెప్పేసి తిని అయితే పడుకున్నాను. పడుకున్న ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేసి రాజు వెహికల్ స్టార్ట్ చేయు, ఈ సామాన్లు ఉన్నాయి కదా బండిలో పెట్టు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పేసి అన్నాను. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పోయేటప్పుడు అయితే వీళ్ళు కార్లో పోయారు. సో వచ్చేటప్పుడు అయితే కార్ అయితే తీసుకురాలేదు అన్నమాట. వీళ్ళు ఫ్లైట్లో వచ్చారు సౌదీ నుంచి. సో నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎప్పుడు ఫారెన్ టూర్కి అయితే వెళ్తున్నారని చెప్పేసి. సో అప్పుడు ఇంకా మ్యాక్సిమం 12 అవుతుంది అనుకుంటా. సో 12 o'clock మళ్ళీ వాళ్ళని ఎయిర్పోర్ట్లో అయితే దింపేసి ఇంకా వచ్చి అయితే రైస్ అయితే పెట్టిన. సో వంట వండేసుకొని తిరిగి అయితే పడుతున్నాం. ప్రజెంట్ 1 అవుతుంది రాత్రి. సో వంట వండుకొని తిని చూద్దాం. రేపు 29 కాబట్టి నాకు రేపు సాలరీ అయితే ఇవ్వాలి. ఎందుకంటే 29, 30 ఈ 2 రోజుల్లో అయితే నాకు సాలరీ అయితే ఇస్తాడు. చూద్దాం. ఒకవేళ నాకు సాలరీ ఇస్తే ఆ సాలరీ వీడియో ఈ 30 వీడియోలో చేసి పెడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్లీ అయితే నాకు సాలరీ అయితే మా బాబా నాకు ట్రాన్స్ఫర్ అయితే చేశాడు. ఎందుకంటే మా బాబా ఇక్కడ మా ఖత్తర్లో అయితే లేడు, ప్రజెంట్ వేరే కంట్రీలో ఉన్నాడు. కాబట్టి నాకు ప్రతి నెల నాకు ఒక సపరేట్ కార్డు ఉంటుందండి, మనకు సాలరీ కార్డు అన్నది. సో దాంట్లోకి అయితే ప్రతి నెల నాకు జీతం రాగానే అందులో వేసేస్తాడు. సో దాని ద్వారా నేను ఏటీఎంకి వెళ్ళి ఆ ఏటీఎంలో నుంచి విత్డ్రా చేసుకొని తద్వారా నేనైతే ఇంటికి డబ్బులు అయితే పంపిస్తాను. సో అది ఎలా పంపిస్తానన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఒక్కరోజు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ సాలరీ కోసం అయితే గత నెల రోజుల నుండి అయితే మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఇంటికాడ కొన్ని మొక్కలు ఉన్నాయి, ఈ మొక్కలకైతే వాటర్ అయితే పట్టాలి. సో వాటర్ పట్టిన తర్వాత మనం బ్యాంకుకి అయితే వెళ్దాము. బ్యాంకుకి అయితే వెళ్ళి మనం అయితే డబ్బులు అయితే కట్టేద్దాము. సో ఇదే అండి మేము ఉండే ఇల్లు. సో ఇది మా వీధి. ఇక్కడ ప్రతి ఇంటికి అయితే 3 నుంచి 4 వెహికల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ప్లస్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో డ్రైవర్ అయితే ఉంటాడు, ఇండియన్ డ్రైవర్స్. సో మనకు కనిపించేది ఫెస్టివల్ సిటీ, ఆ ఫ్రంట్ సైడ్లో కనిపించేది. సో ఇప్పుడు మనం అందులోనే మన డబ్బులు అయితే వేద్దాము. సో ఎదురుగా కనిపించేది హైకియా, 2 పక్కనే ఉంటాయండి. సో ఇక్కడ నుండి అయితే మనం నడుచుకుంటూ వెళ్దాము. ఎందుకంటే మా ఇంటి పక్కనే కాబట్టి నాకు కార్ అయితే అవసరం లేదు. సో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాము. సో మనం ఫెస్టివల్ సిటీలోకి ఎంటర్ అయ్యామండి. సో మనకు రైట్ సైడ్లో కనబడుతున్నాయి ఏటీఎం మిషన్స్. సో ఒకటి వచ్చేసి అల్దార్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది, ఒకటి క్యూఐబి అనే ఏటీఎం మిషన్ ఉంటుంది. సో మనం క్యూఐబిలో అయితే మనం క్యాష్ అయితే విత్డ్రా చేద్దాము. సో ఇప్పుడు మన కార్డు అయితే ఇన్సర్ట్ చేద్దాము. మన కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత మన పేరు అయితే చూపిస్తుంది, కార్డు హోల్డర్ పేరు అయితే చూపిస్తుంది. సో ఆ పేరు చూసుకొని మనం నెక్స్ట్ ప్రొసీడ్ అని కొడితే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకుపోతుంది. సో ఇప్పుడైతే మనం పిన్ అయితే ఎంటర్ చేద్దాము. సో పిన్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని కొడితే మనకు కావాల్సిన అమౌంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకుందాం. సో నేను నాకు కావాల్సిన అమౌంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సో నేను ఇప్పుడైతే కార్డు అయితే తీసుకుంటాను. కార్డు తీసుకున్న వెంటనే నాకు డబ్బులు అయితే వచ్చాయి.
సో నేను 1700 అయితే నేను విత్డ్రా చేశాను. ఎందుకంటే నా సాలరీ వచ్చేసి 1500, నేను 200 అడ్వాన్స్ కింద తీసుకున్నానండి. సో ఇప్పుడైతే మనము డబ్బులు అయితే ఇంటికైతే పంపించేద్దాము. సో ఇది ఒరిడో మిషన్ అండి, ఇది డిపాజిట్ మిషన్. సో ఇది నా ఎకామా. సో ఎకామా మనము నంబర్ అయితే కొట్టాల్సి ఉంటుంది ఇందులో. సో మన మొబైల్ నంబర్ పైన మనము ఫస్ట్ మొబైల్లో మనము డిపాజిట్ చేసుకోవాలి మన అమౌంట్. సో అలా చేసుకున్న తర్వాత మనం మొబైల్ ద్వారానే మనం డబ్బులు అయితే ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనం ఇంటికైతే పంపించుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే అకామా నంబరు, నా మొబైల్ నంబరు అన్నీ ఇచ్చేసి నేనైతే ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేస్తానండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మనము మొబైల్ ద్వారానే మనము ఇంటికాడ మనకి ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడైతే మనం పంపించుకోవచ్చు. ఇంకా మనం బ్యాంకులో క్యూలో నిలబడాల్సిన అవసరం అయితే మనకు ఉండదండి. సో ఇప్పుడైతే నేను డబ్బులు అందులో పెట్టేస్తే ఆల్రెడీ మన మెషిన్లో పెట్టేస్తే నాకు నా ఫోన్లో డిపాజిట్ అయిపోతాయండి ఇవి. సో నేనైతే ఎప్పుడు పంపాలనుకున్న డబ్బులు ఇలాగే పంపుతాను. సో ఇప్పుడైతే ఇన్సర్ట్ చేసే ఆ డబ్బులు. సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకి అమౌంట్ చూపిస్తుంది, మనం ఎంత అమౌంట్ అని పెట్టామన్నది. ఆ అమౌంట్ మనం కరెక్ట్గా చూసుకొని దాన్ని మనం ప్రొసీడ్ అని కొట్టంగానే మనకు రిసిప్ట్ కావాలా వద్దా అని చెప్పేసి అడుగుతుంది. మనము ఎస్ అని కొడితే మనకు రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం, రిసిప్ట్ తీసుకున్నది వెళ్దాం ఇక్కడి నుంచి. సో ఇదే అండి ఆ రిసిప్ట్. సో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.